ఈరోజు మనం రేగవడలు చేసుకుందాం. ముందుగా రేగుపళ్ళను శుభ్రంగా కడిగి తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకొని కొంచెం కొంచెంగా రోట్లో పోసుకుంటూ దంచుకోవాలి. రేగుపళ్ళు కాస్త నలిగాక రుచికి సరిపడ్డ ఉప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, బెల్లం వేసి దంచుకోవాలి. దీనిని అంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బజ్జీని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినొచ్చు, లేదు అంటే వడలు చేసుకోవచ్చు. ఇవి జర్నీలకి వామిటింగ్ రాకుండా చాలా బాగుంటాయి. ప్లాస్టిక్ సీటుపై గోలీ సైజ్ అంత రేగు బజ్జీ తీసుకొని చిన్న చిన్న వడల్లాగా పెట్టి ఎండలో ఎండబెట్టుకోవాలి. పైన కాస్త ఎండాక మరో పాటు తిప్పుకొని ఎండబెట్టుకోవాలి. ఇలా 3 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. అంతే అండి, రేగవడలు రెడీ. ఇవి సంవత్సరం పాటు ఉన్నా కూడా పాడవవు.